మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆసిమ్ మునీర్ ఇండియాను తీవ్రంగా హెచ్చరించాడు. సీడీఎఫ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన మొదటి ప్రసంగంలోనే ఇండియాతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ సైనికులు వేరే విధేయులంటూనే ఇటీవల ముగిసిన ఆపరేషన్ సింధూర్లో తమ సత్తా ఏంటో ఇండియాకు చాటామని, ఈసారి మాత్రం తమ తడాక మరింత తీవ్రంగా ఉంటుందని ఇండియాను హెచ్చరించాడు. ఇక మునీర్ సీడీఎఫ్గా బాధ్యతలు స్వీకరించాక తన మొదటి ప్రసంగంలో ఇంకా ఏమన్నారో ఒక లుక్ వేద్దాం. మన పొరుగున పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అక్కడి పాలకులకు ప్రజలకే తెలియాలి. అక్కడి పరిణామాలు చూస్తుంటే ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జాంగ్ ఉన్ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే వస్తుందేమో. ఎందుకంటే ప్రస్తుతం సీడీఎఫ్గా కొనసాగుతున్న ఆసిమ్ మునీర్ గత చరిత్రను తిరిగేస్తే ఆయన 2019లో కోర్ కమాండర్ చీఫ్గా ఉండేవారు. అటు తర్వాత 2022లో ఆర్మీ చీఫ్గా ప్రమోట్ అయ్యారు. 2025లో ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ అయ్యారు. అదే 2025లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా ప్రమోట్ అయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఎన్ని ప్రమోషన్లు సాధ్యమా? కేవలం సొంత కంపెనీ ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. దీనికోసం ఆయన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్పై ఒత్తిడి పెంచి రాజ్యాంగాన్ని కూడా సవరించి ఆ పదవిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత శక్తిమంతుడు ఎవరు అంటే మునీర్ అని ఠక్కున చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ కాలంలో అత్యంత ఉన్నత పదవికి ఎదగడం అంటే అయ్యే పని కాదు. ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్ పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలను చూసినా తనకు సమాంతరంగా మరో డిక్టేటర్ తన క్లబ్లో చేరాడని సంతోషపడుతూ ఉండొచ్చు. ఇక ఆసిమ్ మునీర్ ప్రమోషన్కు కాస్త ఆలస్యమైన ఎట్టికేలకు ఆయన అనుకున్న విధంగా పాకిస్తాన్కు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ప్రమోషన్ దక్కించుకున్నాడు. దేశంలో ఆయనే అత్యంత శక్తిమంతుడు కూడా. ఆయనే బాధ్యతలు స్వీకరించిన వెంటనే నేరుగా ఇండియాను హెచ్చరించాడు. న్యూఢిల్లీపై అణ్వాయుధాలు ప్రయోగిస్తారని వార్నింగ్ ఇచ్చాడు. ఈ నెల 8న ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన ప్రసంగంలో ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్లో మునీర్ పహల్గామ్ దాడులకు ముందుగా జుగులార్ వీన్ అంటే మెడలోని సిరల సమూహం అంటారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియా అంతు చూసాం, ఇక మరోసారి పాకిస్తాన్తో పెట్టుకుంటే తమ దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అలాగే ఇండియాతో పాటు తాలిబన్లను ఉద్దేశించి అక్కడి పాలకులను కూడా బెదిరించాడు. మీకు పాక్ తాలిబన్లు కావాలో పాకిస్తాన్ కావాలో చాయిస్ మీదే అంటూ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లను హెచ్చరించాడు. ఇక తాలిబన్లు మాత్రం టీటీపీ దాడులు చేస్తే తమకు సంబంధం లేదు, అది మీ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పారు. మునీర్ కామెంట్ల విషయానికి వస్తే ఏడాది ఏప్రిల్ 22న పెహల్గాంలో ఇండియాకు చెందిన 26 మంది హిందువులను ఏరికోరి ఊచకోత కోసిన తర్వాత ఇండియా పాకిస్తాన్లోని టెర్రర్ స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. పాక్లోని పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత పాక్ మిలిటరీ అధికారులు కాళ్లబేరానికి దిగివచ్చిన తర్వాత మే 10వ తేదీ కాల్పుల ఒప్పందానికి ఇండియా అంగీకరించింది. వాస్తవం ఇది అయితే మునీర్ మాత్రం తమ వైమానిక దళం ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చిందని ప్రచారం చేసుకుని ఫీల్డ్ మార్షల్ హోదా దక్కించుకున్నాడు. అయితే సోమవారం నాటి ప్రసంగంలో మునీర్ పాక్ శాంతిని ప్రేమించే దేశం తమ దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం పొంచి ఉందంటే తమ భూభాగాలపై కన్నేస్తే మాత్రం ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించాడు. మునీర్ సీడీఎఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి ప్రసంగంలో పాక్ను అత్యంత ధైర్య సాహసవంతులైన సైనికులు కాపాడుతారని అన్నారు. అయితే మునీర్ గత 5 నెలల నుంచి ఇండియాపై కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతున్నాడు. పెహల్గామ్ టెర్రర్ దాడులకు ముందు నుంచే ఆయన ఇండియాపై విషం కక్కుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రవాస పాకిస్తానీలతో మునీర్ మాట్లాడుతూ ఉర్దూలో కశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ ఈజ్ అవర్ జుగులార్ వీన్, ఇట్ విల్ బి అవర్ జుగులార్ వీన్, ఇది మరవకండి అంటూ సభకు వచ్చిన ప్రవాస పాకిస్తానీల చప్పట్ల మధ్య రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. ఈ సభ ముగిసిన తర్వాత పెహల్గాంలో టెర్రర్ దాడులు జరిగాయి. అయితే ఇండియా మాత్రం మునీర్ కామెంట్లకు స్పందించింది. జమ్మూ కశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని తేల్చి చెప్పింది. ఇక మునీర్ మాత్రం ఇండియాపై యుద్ధం చేసి కశ్మీర్ను టేక్ ఓవర్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాడన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మునీర్ ముజఫరాబాద్లో మరోమారు రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. కశ్మీర్ కోసం ఇప్పటికే 3 యుద్ధాలు చేశాం, కావాలనుకుంటే మరో 10 యుద్ధాలు చేస్తామని ఆయన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ముజఫరాబాద్లో అన్నాడు. అటు తర్వాత ఆయన ఆగస్టులో మరోమారు జుగులార్ వీన్ ప్రకటన చేశాడు. అయితే ఈసారి మాత్రం ఆయన అమెరికా గడ్డ నుంచి ఈ కామెంట్ చేశాడు. వాషింగ్టన్ డీసీలో ఆయన బ్లాక్ టై డిన్నర్లో పాల్గొని మాట్లాడారు. కశ్మీర్లో ఢిల్లీ అంతర్గత వ్యవహారం కాదు, అంతర్జాతీయంగా పరిష్కారం కాని అంశమని కశ్మీర్ గురించి మరోసారి అమెరికాలో ప్రస్తావించారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా పక్కన పెట్టింది, పాకిస్తాన్కు నీటిని నిలిపివేసింది. దీనిపై ఆయన ఇస్లామాబాద్లో మాట్లాడుతూ ఇండస్ రివర్ లేదా నది ఇండియా కుటుంబ ఆస్తి కాదని మండిపడ్డాడు. ఇండియాను ముందు డ్యాంలు కట్టనియండి, ఆ తర్వాత బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించాడు. ఆ తర్వాత మరో అత్యంత ప్రమాదకరమైన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశమని హెచ్చరించాడు. కావాలనుకుంటే ఒక్క బటన్ నొక్కితే సగం ప్రపంచాన్ని ధ్వంసం చేయగలమని హెచ్చరించాడు. మరోమారు అక్టోబర్లో కేపీలోని మిలిటరీ అకాడమీలో మాట్లాడుతూ ఈసారి యుద్ధం జరిగితే న్యూఢిల్లీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయితే ఇండియా మాత్రం మునీర్ బెదిరింపులను పెద్దగా పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్గత రాజకీయ వ్యవహారాలతో సతమతమవుతోంది. పాక్ మిలిటరీ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గత ఏడాది 784 టెర్రర్ దాడులు జరిగి 579 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2015 తర్వాత అత్యధికంగా చనిపోయింది గత ఏడాదే. నిపుణుల అంచనా ప్రకారం పాక్ అన్ని రంగాల్లో విఫలమైంది. విదేశీ విధానంతో పాటు ఆర్థికంగా, మిలిటరీ పరంగా విఫలం కావడంతో మునీర్ పాత సిద్ధాంతాలను వల్లెవేస్తున్నాడు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి మరో ఇండియా పేరు చెప్పి కశ్మీర్ వివాదాన్ని తెరపైకి తెచ్చి తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఇండియా మాత్రం మునీర్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటోంది. ముందుగా ఆర్థికంగా బలపడి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి ఎగబాకాలనుకుంటోంది. ఎకనామిక్ పవర్గా ఎదగాలనుకుంటోంది. మునీర్ హెచ్చరికలను పట్టించుకునేంత తీరిక లేదని న్యూఢిల్లీ తేలిగ్గా తీసేస్తోంది. ఇక మునీర్ విషయానికి వస్తే ఒక వ్యూహం ప్రకారం తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాడు. ముందుగా 2023లో పాకిస్తాన్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో రెగ్గింగ్కు పాల్పడి ఇమ్రాన్ ఖాన్ను ఓడించాడు. ఆ తర్వాత ఇమ్రాన్పై లెక్కలేనన్ని కేసులు పెట్టి గత ఏడాది ఆగస్టులో జైలుకు పంపాడు. గత ఏడాదిన్నర కాలం నుంచి ఖాన్ను జైల్లో రాచి రంపానా పెడుతున్నాడు. జైల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ను మునీర్ హత్య చేశాడన్న వార్తలు రాగానే యావత్ దేశం భగ్గుమంది. దీంతో మునీర్ కాస్త వెనక్కి తగ్గాడు. దేశంలో రాజకీయంగా పరిస్థితులు మాత్రం తనకు అనుకూలంగా లేవని మునీర్కు తెలుసు. ప్రస్తుతం మునీర్కి కింగ్ మేకర్ నుంచి స్వంతంగా కింగ్ అయ్యాడు. ఇక పిచ్చోడి చేతిలో రాయిలా పాక్ అణ్వాయుధాలు కలిగిన దేశం కాబట్టి కేవలం ఇండియాకే ప్రమాదం కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రమాదం పొంచి ఉందనేది మాత్రం వాస్తవం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.